నితిన్ గడ్కరీ నిన్న నాగ్పూర్లో ఒక జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడుతూ ఒక సెన్సేషనల్ అంశం ప్రకటించారు. నితిన్ గడ్కరీ ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు చాలా డీప్ మీనింగ్ ఉండే అంశం మనందరికీ తెలుసది. నితిన్ గడ్కరీ అన్నది ఏంటంటే, నాకు ఒక ప్రతిపక్ష నేత మీరు ప్రధానమంత్రి పదవికి కనుక పోటీ పడితే మేము సపోర్ట్ చేస్తాము అని అన్నాడు. నేను దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే మీరెందుకు నాకు సపోర్ట్ చేయాలి, నేనెందుకు మీ సపోర్ట్ తీసుకోవాలి అని ఆ ప్రతిపక్ష నేతతో అన్నాను అని చెప్పాడు. మీరు చూడండి నితిన్ గడ్కరీ ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. एक अशीच अचानक घटना मी नाव नाही सांगत कोणाचं. ते म्हणाले की इफ यू आर गोइंग टू बिकम ए प्राईम मिनिस्टर वी विल सपोर्ट यू. म्हणलं वाय यू शुड सपोर्ट मी अँड वाय आय शुड टेक युअर सपोर्ट. टू बिकम ए प्राईम मिनिस्टर इज नॉट एम इन माय लाइफ. I am loyal to my conviction and my organization. I am not going to compromise for any post because my conviction ये मेरे लिए सर्वोपरि है. कभी ना कभी मुझे लगता है कि ये जो कन्विक्शन है यही हमारी भारतीय लोकतंत्र की सबसे बड़ी ताकत है. So I am faithful to my conviction and organization. నా రాజకీయ విశ్వాసాలకు నేను నిబద్ధుడై ఉన్నాను. నా పార్టీకి నేను ఆర్గనైజేషన్ అంటే నా పార్టీకి నా సంస్థకు నేను కట్టుబడి ఉన్నాను. అందువల్ల నేను ప్రధానమంత్రి కావడం నా లక్ష్యం కాదు జీవితంలో. అందువల్ల పదవుల కొరకు నేను నా నమ్మకాలని, విశ్వాసాన్ని, నా పార్టీని, నా ఆర్గనైజేషన్ను నేను వదులుకోను అని నితిన్ గడ్కరీ చెప్పాడు. మనందరికీ తెలుసు నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు, ఆర్ఎస్ఎస్ పట్ల తిరుగులేని నిబద్ధత కలిగిన నాయకుడు. అందువల్ల ఆయన మొదటి నుంచి కూడా తన ఐడియాలజికల్ కమిట్మెంట్కు నిలబడి ఉండడమే కాకుండా యాజ్ ఎ మినిస్టర్ కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడంలో హైవేస్ కావచ్చు, మీకు పోర్ట్స్ కావచ్చు, ఇలా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇస్ ఎ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ మినిస్టర్. మోడీ ప్రభుత్వంలో కాస్తంత ఇండిపెండెంట్గా వ్యవహరించగలిగిన మంత్రుల్లో నితిన్ గడ్కరీ మొదటి వ్యక్తి. సో నితిన్ గడ్కరీ బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఆయన ఇటీవల పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. సాధారణంగా పార్టీ పార్లమెంటరీ బోర్డులో పూర్వ అధ్యక్షులు ఉంటారు. అలాగే నితిన్ గడ్కరీ ఓటమికి పార్టీ అగ్రనేతలే పనిచేశారంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. చూడండి స్క్రీన్ పైన మీడియాలో వచ్చిన వార్తను. సో కారణం ఏంటి అంటే అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ అమిత్ షాకు నితిన్ గడ్కరీకి మధ్య గ్యాప్ ఉందని రాజకీయ వర్గాల్లో చెప్తూ ఉంటారు. సో నితిన్ గడ్కరీ పనితీరు ఈవెన్ అపోజిషన్ కూడా చాలా అప్రిషియేట్ చేసింది. మీకు పార్లమెంట్లో సోనియా గాంధీతో సహా ఒక దశలో నితిన్ గడ్కరీకి అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టారు. సో అందువల్ల అపోజిషన్ కాన్ఫిడెన్స్ను కూడా పొందిన నాయకుడు నితిన్ గడ్కరీ. సో వాస్తవంగా మీకు 2024 ఎన్నికలకు ముందు కూడా చర్చ జరిగింది. నితిన్ గడ్కరీ ఒకవేళ బీజేపీ గనక మెజారిటీ రాకపోతే నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి రేస్లో ఉంటారు అని. వాస్తవానికి బీజేపీకి మెజారిటీ రాలేదు, కానీ ఎన్డీఏకి మెజార్టీ వచ్చింది. ఎన్డీఏకే మెజార్టీ రాకపోతే ఏమయ్యేదో ఎవరమూ చెప్పలేము. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఈజ్ రీజనబుల్లీ మోర్ యాక్సెప్టబుల్ లీడర్ విత్ ఇన్ ది బీజేపీ పరివార్ అని ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది. సో నితిన్ గడ్కరీ అన్న ఈ మాటలు దేన్ని స్ఫురిస్తాయి? మరి నితిన్ గడ్కరీకి ఏ అపోజిషన్ లీడరు ఏ సందర్భంలో ఈ ఆఫర్ ఇచ్చాడో అని చెప్పలేదు. నితిన్ గడ్కరీ కేవలం పబ్లిసిటీ కొరకో, వార్తల్లో ఉండడం కొరకో మాట్లాడే స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ట్రూ కన్విక్షన్. తన రాజకీయ విశ్వాసాల పట్ల తిరుగులేని నిబద్ధత కలిగిన నాయకుడు గనక ఆయన ఏదో ఫర్ సేక్ పబ్లిసిటీ మాట అంటాడని ఎవరు అనుకోరు. సో మరి ఆయనకు ఎప్పుడు ఆఫర్ ఇచ్చి ఉండాలి? 2019లో అవకాశం లేదు,
ఎందుకంటే 2019లో బీజేపీకే సయాన మెజారిటీ ఉంది కనుక ఏ ప్రతిపక్ష పార్టీ మద్దతు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే బీజేపీలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే బీజేపీ నిర్ణయించుకుంటుంది. వేరే అపోజిషన్ పార్టీ ఆఫర్కు స్కోపే లేదు. 2014లో బీజేపీ అధికారికంగా ప్రైమ్ మినిస్టరియల్ అభ్యర్థిగా అప్పటికే మోడీని ప్రకటించారు. బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది, 281 సీట్స్ ఏమో ఉండే, అది 303కి పెరిగింది 2019లో. అందువల్ల 2014లో కూడా నితిన్ గడ్కరీకి ఒక అపోజిషన్ లీడర్ ఆఫర్ ఇచ్చే అవకాశమే లేదు. ఇక 2009, 2004లో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఉన్నాయి కనుక నితిన్ గడ్కరీకి ఆఫర్ అనే ప్రసక్తే రాదు, అవకాశం కూడా లేదు. అంతకుముందు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉండే కనుక 99లో అప్పుడు కూడా అవకాశం లేదు. అప్పటికి ఇంకా నితిన్ గడ్కరీ ఈ స్థాయిలో ఎమర్జీ కూడా కాలే. అంటే నితిన్ గడ్కరీ చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అది 2024లోనే ఏదో అపోజిషన్ లీడర్ నితిన్ గడ్కరీకి ఆఫర్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో 240కి పడిపోయాక అపోజిషన్ పార్టీస్ కొంతకాలం ప్రయత్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని, చంద్రబాబు నాయుడుతో ఒక సీనియర్ లెఫ్ట్ లీడర్ మాట్లాడారని కూడా ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే వార్తలు వచ్చాయి. జేడీయూతో, నితీష్ కుమార్తో, చంద్రబాబు నాయుడుతో శరద్ పవార్ మాట్లాడారని కూడా వార్తలు వచ్చాయి. వాస్తవంగా ఇండియా కూటమి డి నాట్ గివ్ అప్, ఇమీడియట్గా వాళ్ళు ఏం గివప్ చేయలేదు, వాళ్ళు ఒక పాసిబిలిటీని అట్టే పెట్టుకున్నారు కూడా. సో అప్పుడే కాదు, రేపు ఈ రాష్ట్రాల ఎన్నికల తర్వాత వాస్తవంగా మోడీకి ఒక అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, అందులో హర్యానా, మహారాష్ట్ర చాలా కీలకం. సో ఈ ఎన్నికల్లో కనుక బీజేపీ దెబ్బతింటే మోడీ ప్రభుత్వ మనుగడ క్వశ్చనబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు మోడీ పాలించడం వేరు, ఈ 5 ఏళ్ళు పాలించడం వేరు. ఎందుకంటే 2024 ఎన్నికలు మొదటిసారిగా మోడీ ఇన్విజిబిలిటీని, హిందుత్వకున్న ఆల్ వెదర్ ఎబిలిటీ టు గ్యాదర్ ఓట్స్, అంటే అన్ని సందర్భాల్లోనూ ఓట్లు తేగలిగేటువంటి అంశంగా హిందుత్వం ఉండదు అని మొదటిసారి నిరూపించింది. నరేంద్ర మోడీ పేరు చెబితే ఓట్లు పడతాయన్న దానికి గ్యారంటీ లేదు అన్నది కూడా 2024 ఎన్నికలు రుజువు చేశాయి. ఎందుకంటే రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి కీలకమైన నార్త్ అండ్ వెస్టర్న్ స్టేట్స్, అంటే మీకు 2014లో, 2019లో బీజేపీకి అఖండ విజయం తెచ్చిపెట్టిన ప్రాంతాలైన నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాలో బీజేపీ దెబ్బతినడం ఇందుకు కారణం. అందువల్ల ఈ క్వశ్చన్ మళ్ళీ కూడా ముందుకు రావచ్చు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే పొలిటికల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ను మనము కొట్టిపారలేము. ఆ కాంటెక్స్ట్లో నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ చాలా కీలకం. అంటే 2024 ఎన్నికల తర్వాత మోడీని పక్కకు పెట్టేందుకు అపోజిషన్ ఎత్తుగడలో భాగంగా నితిన్ గడ్కరీకి ఏమైనా ఆఫర్ ఇచ్చారా అని. కానీ నితిన్ గడ్కరీ తన పార్టీ పట్ల ఉన్న నిబద్ధత వల్ల ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించాడు అన్నది గడ్కరీ యొక్క సారాంశం. అందువల్ల అపోజిషన్ ఏం చేయబోతోంది అనటానికి నితిన్ గడ్కరీ చెప్పిన మాటలు ఒక ఇండికేషన్. అందువల్ల ఈ 5 ఏళ్లలో భారత రాజకీయాల్లో ఏదైనా మార్పు జరగటానికి అవకాశం ఉంది. ఎన్డీఏలో ఉన్న కాంట్రడిక్షన్స్ను, బీజేపీలో ఉన్న కాంట్రడిక్షన్స్ను కూడా అపోజిషన్ వాడుకోవటానికి సర్వశక్తులు ఉపయోగిస్తుంది. అందువల్ల ఇది బలపడిన ఇండియా కూటమి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకు రాజకీయ వాతావరణం, మీడియా కవరేజ్ చూసినా ఒకప్పట్లాగా మోడీ పట్ల సర్విలిటీ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఇక కంప్లీట్గా అణిగిమణిగి ఉండేటువంటి స్వభావం మీడియాలో కూడా కనబడలేదు. సోషల్ మీడియాలో కూడా ఒకప్పట్లాగా ఏకఛత్రాధిపత్యం ఇవాళ బీజేపీ పరివారానికి లేదు. ఈవెన్ తీర్పుల్లో కూడా చూస్తున్నాం చాలా స్పష్టంగా. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులు చెప్తూ వచ్చింది, జైల్లో ఉంచే అవకాశమే లేదు, బెయిల్ ఇవ్వాల్సిందే అని. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత చూస్తుంటే ఈడీ, సిబిఐగా కొత్తగా ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టడం కూడా అంత సులభం కాదు అని ఇటీవల పరిణామాలు, సుప్రీంకోర్టు తీర్పులు చూస్తే అర్థమవుతుంది. అందువల్ల మారుతున్న రాజకీయ వాతావరణం
మారుతున్న రాజకీయ వాతావరణానికి ఇది ఇండికేషన్. నరేంద్ర మోడీ ఇటీవల అనేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. లాటరల్ ఎంట్రీ వెనక్కి తీసుకున్నాడు. మీకు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన అంగీకరించి పార్లమెంటరీ జేపీసీకి రెఫర్ చేశారు. నేను చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ కూడా మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రపోజల్స్ను బడ్జెట్లో చేసిన ప్రపోజల్స్ వెనక్కి తీసుకున్నారు. రేపో మాపో అగ్నివీర్ను వెనక్కి తీసుకుంటారు. అందువల్ల చాలా క్లియర్గా ఈ పరిణామాలు రాబోయే కాలపు పరిణామాల్ని గడ్కరీ కామెంట్స్ సూచిస్తున్నాయి.